నినాదాలు పచ్చదనం ప్రకృతిదనం ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలను తీయకు ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ ని నిషేధిద్దాం ప్రపంచాన్ని సంరక్షిద్దాం ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు తడి చెత్తను ఎరువుగా మార్చు జగతికి మేలును కూర్చు చెత్త ఉంటే పెంట తీసేస్తే పంట చెత్త నుండి ఎరువు చేసేస్తే ఉండదు బరువు రోడ్డుపై చెత్త వేయకు పర్యావరణాన్ని పాడు చేయకు చెత్తను తగ్గించు ప్రకృతిని రక్షించు చెట్లను నాటుదాం భూమిని కాపాడుదాం నీరు నశిస్తే జీవితం నశిస్తుంది పరిశుభ్రతే అభివృద్ధికి మూలం స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర క్లీనాంధ్ర గ్రీనాంధ్ర ఈ నినాదాలన్నీ కూడా మీరు నేర్చుకొని రావాలి. ఇవన్నీ కూడా సూక్తులు అన్నమాట. ఇవన్నీ మనం ఆచరిస్తే మన దేశము మన రాష్ట్రము ఏమో మారుతుంది, స్వర్ణాంధ్రగా మారుతుంది. స్వర్ణం అంటే ఏంటి? బంగారం. అంటే బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. మన రాష్ట్రం ఏది? మన ఆంధ్రప్రదేశ్ ని మనము స్వర్ణాంధ్రగా చేయాలంటే మనం ఎలా చేసుకోవాలా? స్వచ్ఛంగా చేసుకోవాలా. స్వచ్ఛం అంటే ఎలాంటి మురికి లేకుండా ఎలాంటి కలుషితం లేకుండా చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది? లాంటి ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. బంగారం అంటే దాని విలువ తక్కువనా ఎక్కువనా? కాబట్టి మీరందరూ కూడా వీటిని పాటించి మన ఆంధ్రప్రదేశ్ ని ఎలాంటి ఆంధ్రప్రదేశ్ గా మారుస్తారో మారుస్తారా? అలాగే ఈ ప్రతిజ్ఞ కూడా మీరు నేర్చుకొని మీ జీవితంలో వాటిని అన్వయించుకొని మీరు దాని ప్రకారం చేయాలి. ఓకేనా?